Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is be prepared to meet our God. Be prepared to meet our God. వాక్య భాగం The Gospel according to St. Luke chapter 12 verses 35 to 48. ఇందు సారాంశం ఏంటంటే యజమానుడు తాను వాక్య భాగంలో ఒక పని పురమాయించి ఆయన వెళ్ళాడు. వాక్య భాగం గమనించండి. 42వ వచనం. తగిన కాలమున ప్రతి వాని ఆహారం పెట్టకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఏమైనా ప్రభు వచ్చి వాడు అలాగూ చేసి కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన కలిగినంతటి మీద వారిని ఉంచిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. వాక్యం గమనిస్తే యజమానుడు తన ఇంటి వారి మీద ఒకరు ఉంచారు గృహ నిర్వాహకుని ఆహారం పంచిపెట్టడానికి. అతను నమ్మకంగా ఉంటూ యజమానుడు బాధ్యతను అప్పగించాడు కాబట్టి ఆయన బాధ్యతగా జీవించాడు కాబట్టి అతను ధన్యత పొందగలిగాడు. ప్రైజ్ ఫర్ ద సర్వెంట్ హూ ఇస్ రెడీ. ఎవరు సిద్ధంగా ఉన్నాడో ఆ దాసుడు ధన్యుడు అన్నమాట. ఈ పరిచయం చేయడానికి ఆటంకాలు మనకు కనిపిస్తాయి. 5వ వచనం. మీ నరములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచున్నయుడి. తమ ప్రభు పెండు మీద నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కోరి ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలుక ఉన్న కనుగొనో ఆ దాసులు ధన్యుడు. అతను నడుము కొట్టుకొని వారి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారు చారం చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతను 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండ కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏకడే వచ్చో ఇంటి యజమానికి తెలిసినదా అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని తెలుసుకునండి. మీరు అనుకుని గడిగిన మనిషికి వచ్చినాక మీరు సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్. సిద్ధంగా ఉండండి. మీ నడుము కట్టుకోనండి. ఆ కాలంలో పెద్ద రోప్స్ ఉండేవి, అవి కిందకి వేలబడుతుండేవి. పరిచయం చేయ ఆటంకాలు ఉన్నాయి. ప్రభు కూడా శిష్యుల పాలు కడిగే సమయంలో తన పై వస్త్రం అవతల పెట్టి వేసి నడుముకు తువ్వాలు కట్టుకున్నాడు. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనగా తను పరిచయం చేయడానికి ఆ రోప్స్ ఆటంకంగా ఉన్నాయి కదా, పై వస్త్రం ఆటంకంగా ఉన్నాయి కాబట్టి వాటి పక్క పెట్టడం. టు లీవ్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫర్ యాక్షన్. చురుగా పనిచేయడానికి అవి ఆటంకంగా ఉంటాయి అవన్నీ. కాబట్టి వాటిని పక్క పెట్టి నడుము కట్టుకొని పనిచేయట ఎంతో అవసరం. ఫ్రీ టు డూ యాక్షన్, ఫ్రీ టు డూ సర్వీస్. నీ పరిచయం ఆటంకాలు వాటి అన్నీ తొలగించుకొని పరిచయం చేయాలి. అయినా మెలకుగా ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి. ఏ జామ ప్రభుత్వమో తెలియదు. ఏ జామ వచ్చినా నీవు ఆ పని మీద ఉన్నప్పుడు అదే కనుగొనబడినప్పుడు నువ్వు ధన్యుడవుతావు. కాబట్టి అలర్ట్నెస్ ఎంతో మనం మెలకువగా ఉండాలి. మెలకుగా ఉండండి. మెలకువ లేకపోతే సాధారణ వచ్చే గురుగులు విత్తి వెళ్తారు వాడు. కాబట్టి మనం సాతాను చోటు ఇవ్వకుండా దేవక చోటించి ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ జాములు వచ్చినా కూడా నువ్వు ప్రభు పని మీద ఉన్నట్టయితే ఎంతో ధన్యత పొందుతావు, మెప్పు పొందుతావు, ప్రశంస పొందుతావు. మరొక దాసుడు ఉన్నాడు, యజమాని ఆలస్యం చేసిన చెప్పేసి అతడు ఇష్టానుసారంగా ఉన్నాడు. అతను ఈ వాక్య భాగంలో 45 వచ్చి అయితే ఆ దాసును యజమాని వచ్చి ఆలస్యం చేస్తున్నాడు తన మనసు అనుకొని. చాలామంది కూడా ప్రభు ఆలస్యం చేస్తున్నారు, అందరూ మారు మనసు పొందాలని చెప్పేసి ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి చాలామంది కూడా ఇష్టానుసారం జీవిస్తున్నారు. విచ్చలవిడి జీవితం.
లేదా ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఆ లోపల సరిదిద్దుకోవచ్చు, జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అని అనుకుంటూ వారు కాలయాపన చేస్తున్నారు. అందుకని ప్రభు రాక ఆలస్యం అని చెప్పేసి అలక్ష్యం చేయకూడదు. మనం ఎప్పుడైతే మన జీవితం అనేది సిద్ధంగా ఉంటుందో ఎంతో ధన్యత పొందుతాం. మరొక మాట ఉన్నది ఇక్కడ వాక్యం ఏమిటంటే, యజమాని యొక్క చిత్తమును ఎరిగి తన యజమాని 47 తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. యజమాని చిత్తం ఏంటో మనకు తెలుసు. ఆయన పని మనం పురమించి ఆ పని మీద ఉండాలి. యేసే తండ్రి ఇంటి పని మీద ఉన్నాడు కాబట్టి ఎంతగానో హెచ్చరించబడ్డాడు ఆయన. యజమాని మనసు ఎరిగి చిత్తం ఎరిగిండు కూడా ఆ పని మీద ఉండకుండా మనం ఆ చిత్తం జరిగింపక ఉన్నట్టయితే మనకెంతో నష్టం కలుగుతుంది. దెబ్బలు తగులును, ప్రశంస కోల్పోతాం, బహుమానం కోల్పోతాం. కాబట్టి ప్రభుని యేసు రానే ఉన్నాడు కాబట్టి మంచి గృహ వారికి ఉంటూ మనం ఆయన పనులు ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ మనం నడుము కట్టుకొని పరిచయం చేస్తూ పరిచయ ఆటంకాలను తొలగించుకొని మనం మెలకుగా ఉంటూ ప్రభు చిత్తం ఎరిగి ఉన్నాం కాబట్టి ఆ ప్రకారం జీవిస్తూ జరిగించినప్పుడే ఎంతో ధన్యత పొందుతాం. ఆ ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు దయచిన గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి, స్తోత్రమునైనా. ఏ దాసుడైతే పను చేయుట కనుగొనబడునో ఆ దాసుడు ధనుడని సెలవిచ్చారు తండ్రి. పరిచయ ఆటంకాలు తొలగించుకొని అప్రమత్తంగా ఉంటూనైనా మీ చిత్తం ఎరిగి ఉన్నాం కాబట్టి, స్పష్టంగా ఎరిగి ఉన్నాం కాబట్టి మీ చిత్త ప్రకారం జరిగించక తండ్రి మీ ఆత్మశక్తి దయచేసి మీ ద్వారా మెప్పు ప్రశంస పొందే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతిభను దర్శించినైనా మీ లోతైన కార్యాన్ని ఆత్మీయ కార్యం వారిలో జరిగించవలసిగా విజ్ఞాపం చేస్తూ మీ కొరకు ఎదురు చూస్తూ మీరు ఆకలికి కనిపెట్టుకు జీవిస్తూ నేను ఎత్తబడ సంఖ్యలో ఉండకు తండ్రి. మీ చేత పని చేయుట కనుగొనబడడానికి తండ్రి మీ శక్తి ఇవ్వవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరి సహకారంతోనే ఉండును గాక. ఆమేన్.